వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సి గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2కి కానీ, గ్రూప్ 3కి కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి తెలంగాణ పథకాలకు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాము. తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు సంబంధించిన సమాచారం మనం మాట్లాడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు పంట రుణమాఫీ పథకం 2024కు సంబంధించిన అంశాల గురించి ఏమేమి ఉన్నాయో అవి చూద్దాం. పంట రుణమాఫీ పథకం 2022 మే 6 నాడు 2022 మే 6 నాడు కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్లో భాగంగా ఒక మీటింగ్ పెడితే ఆ రైతు డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రకటన ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఉన్న రైతులందరి పేరిట ఉన్న లోను అనగా 2 లక్షల రూపాయల వరకు లోన్ సౌకర్యాన్ని మేము రుణమాఫీని చేయడం జరుగుతుంది. 2 లక్షల వరకు తీసుకున్న ఏ రైతుకైనా మేము రుణమాఫీ చేస్తాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అని ఒక ప్రకటనను వెలువరిచారు. ఎప్పుడు? 2022 మే 6 నాడు. అయితే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2024 జూలై 18 నాడు 2024 జూలై 18 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ 2022 మే 6 నాడు కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ గారు ప్రకటించిన 2 లక్షల రైతు రుణమాఫీ గురించి ప్రస్తావిస్తూ, మేము ఆ రోజు నాడు ఇచ్చిన హామీ గురించి ఇప్పుడు నెరవేరుస్తున్నాము. 2024 జూలై 18 నాడు తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రకటించారు అని అంటే, మేము ఈ రోజు నుంచి 2 లక్షల రుణమాఫీ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాము. ప్రస్తుతము 2024 జూలై 18 నాడు ఆ రోజు ప్రారంభించే సమయానికి మేము 1 లక్ష లోపు రుణం ఎవరైతే తీసుకున్నారో ఆ రైతులందరికీ రుణమాఫీ ఈ రోజు నుంచి చేయడం జరుగుతుందని ఒక ప్రకటన వెలువరచడం జరిగింది. అధికారికంగా ప్రకటించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ నుంచి? తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి. అయితే 2024 జూలై 15 నాడు ఈ పంట రుణమాఫీ పథకం 2024కు సంబంధించిన గైడ్లైన్స్ని అనగా మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 567 అనే ఒక జీవో ద్వారా 2024 జూలై 15 నాడు పంట రుణమాఫీ పథకం 2024కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిర్రు. ఎప్పుడు? జూలై 15 నాడు. అధికారికంగా వెలువరిచింది ఎప్పుడు? జూలై 18 నాడు. దీనిలో పొందుపరిచిన మార్గదర్శకాలు ఏంటివి అని అంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక రైతును గుర్తించాలి. ఆ రైతు 2 లక్షల లోపు రుణమాఫీ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనడానికి ఎలిజిబిలిటీ తీసుకున్నది ఏంటిది అని అంటే, పౌర సరఫరాల శాఖ జారీ చేసే ఆహార భద్రతా కార్డు ఆధారంగా రైతు లబ్ధిదారుడు అంటే రైతు రుణమాఫీ పథకానికి అర్హుడా కాదా అనడానికి ఆహార భద్రతా కార్డును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. దేనిలో భాగంగా ఇక్కడ పొందుపరిచిన మార్గదర్శకాలలో భాగంగా రెండో అంశం ఏంటిది అని అంటే, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న స్వల్పకాలిక రుణాలు. బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే, ఇక్కడ స్వల్పకాలిక రుణాలు మనకి ఆప్షన్స్లో మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చూడాలి? స్వల్పకాలిక రుణాలు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాలు అసలు మరియు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది అనే ఒక మార్గదర్శకాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఒక అంశం ఏంటిది? పౌర సరఫరాల శాఖ జారీ చేసే ఆహార భద్రతా కార్డు ఆధారంగా రైతు యొక్క అర్హతను గుర్తించడము. రెండవది, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న స్వల్పకాలిక రుణాలు అసలు మరియు వడ్డీ 2 కలిపి 2 లక్షల లోపు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ గైడ్లైన్స్ ఎప్పుడు విడుదల చేసిరు? జూలై 15 నాడు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడ్డది? జూలై 18 నాడు. ఈ జూలై 18 నాడు వెలువరిచిన అధికారిక ప్రకటన ద్వారా మొదటి దశలో భాగంగా 2024 జూలై 18 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 1 లక్ష లోపు రుణాలు కలిగిన రైతులు 11,50,193 మంది రైతుల ఖాతాలోకి 6,000
98.93 కోట్ల రూపాయల లోన్ సౌకర్యము అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ఆ రైతుల యొక్క లోన్ ఖాతాలలో నగదు జమ చేరనున్నది అని చెప్పి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏదైనా పథకం చదివేటప్పుడు ఫస్ట్ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది, దాన్ని ఎవరు అనౌన్స్ చేశారు, ఎక్కడ అనౌన్స్ చేశారు? 2024 జూలై 18 నాడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొదటి దశలో ఎంతమంది? 11,50,193 మంది రైతులు. ఈ మొదటి దశలో భాగంగా ఎన్ని రూపాయల లోపు లోన్ సౌకర్యం ఉన్న వాళ్ళకి లోన్ ఇచ్చిర్రు? ఇక్కడ 1,00,000 రూపాయల లోపు ఉన్న వారికి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మొదటి దశలో భాగంగా ఎన్ని కోట్లు? 6,098.93 కోట్ల రూపాయలు 1,00,000 లోపు రుణాలు కలిగి ఉన్న 11,50,193 మంది రైతుల ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా వారి యొక్క లోన్ ఖాతాకి నగదు జమ చేయడం జరిగింది. ఎవరి ద్వారా? బ్యాంకుల ద్వారా. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ రెండవ దశ 2024 జూలై 30 నాడు 1,50,000 రూపాయల లోన్ సౌకర్యం, అనగా 1,50,000 రూపాయల వరకు లోన్ తీసుకున్న రైతులకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. వారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 6,40,823 మంది ఉంటే 6,190.01 కోట్ల రూపాయలు వారి అకౌంట్లకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా వారి లోన్ ఖాతాలకు నగదు జమ చేయడం జరిగింది. 1,50,000 రూపాయల రైతు రుణమాఫీ అనేది 2024 జూలై 30 నాడు ప్రకటించడం జరిగితే అందులో భాగంగా 1,50,000 రూపాయల అంటే రుణమాఫీ లోన్ కలిగి ఉన్న రైతులు ఎంతమంది? ఇక్కడ 6,40,823 మంది. వీరి ఖాతాలోకి ఎంత జమ అయింది? 6,190.01 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా వీరి యొక్క లోన్ ఖాతాకి నగదు జమ చేయడం జరిగింది బ్యాంకుల ద్వారా ప్రభుత్వం. మూడవ దశలో భాగంగా 2024 ఆగస్టు 15 నాడు ఖమ్మం జిల్లాలోని వైరాలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తే ఆ బహిరంగ సభ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన వెలువరచడం జరిగింది. ఆ ప్రకటన ఏంటిది అని అంటే 2024 ఆగస్టు 15 నాడు 2024 ఆగస్టు 15 నాటికి తెలంగాణలో ఉన్న రైతులలో ఎవరి అయితే 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందో ఆ రైతులందరూ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 4,46,832 మంది. వీరికి 2,00,000 లోపు రైతుల యొక్క రుణమాఫీ వర్తించడం జరుగుతుంది. ఏ రోజు నుంచి? 2024 ఆగస్టు 15 నుండి. వీరి ఖాతాలోకి 5,644.24 కోట్లు అనేది బ్యాంకుల ద్వారా ప్రభుత్వము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా వీరి లోన్ ఖాతాకు ఈ నగదు జమ చేయడం జరుగుతుందని 2024 ఆగస్టు 15 నాడు రేవంత్ రెడ్డి గారు ప్రకటన వెలువరచడం జరిగింది. అయితే మొదటి దశనేమో 11,50,193 మంది రైతులేమో 1,00,000 లోపు రుణాలు కలిగి ఉన్నారు. 1,00,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. రెండవ దశలో 1,50,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. మూడో దశలో ఏం చేసిరు? 2,00,000 వరకు కలిగి ఉన్న రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే ఈ మూడవ దశలో చేసిన 4,46,832 మంది రైతులు ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో 2,00,000 లోపు రుణమాఫీ కలిగిన రైతులలో అత్యధిక లబ్ధిదారులు కలిగిన జిల్లా ఏది అంటే నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో 35,501 మందికి 2,00,000 లోపు రుణమాఫీ వర్తించడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది. వారి ఖాతాలోకి 443.87 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా లోన్ ఖాతాకి నగదు జమ చేయడం జరిగింది. ఇప్పుడు అత్యధికంగా లబ్ధిదారులు ఉన్నదేమో నల్గొండ అయితే అత్యల్పంగా లబ్ధిదారులు ఉన్న జిల్లా ఏంటిది? ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 342 మంది ఉంటే వీరి ఖాతాకి ఎంత జమ చేయడం జరిగింది? 4.22 కోట్ల రూపాయల నగదు జమ చేయడం జరిగింది. ఇప్పుడు రైతు రుణమాఫీ పథకం అంటున్నాం. ఈ రైతు రుణమాఫీ పథకాన్ని ఇప్పుడు ప్రారంభించారు 2024 జూలై 18 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి. మొదటి దశలో 1,00,000 ఎంతమంది ఎంత అమౌంట్, రెండవ దశలో 1,50,000 ఎంతమంది ఎంత అమౌంట్, ఎప్పుడు? ఈ డేట్లు గుర్తుంచుకోవాలి కంపల్సరీ. మొదటి దశ యొక్క డేటు, రెండవ దశ ఏ రోజు నాడు ప్రారంభించారు, మూడో దశ ఏ రోజు నాడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఈ అంశాలు చూసుకున్నాం.
అయితే రైతు రుణమాఫీ పథకంలో భాగంగా 2024 జూలై 18 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 1 లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న ప్రతి రైతులకు ఈ ₹1,00,000 రైతు రుణమాఫీ పథకం అంటే ప్రభుత్వం వీరి ఖాతాలోకి ₹1,00,000 అనేది నగదు జమ చేసింది కదా, పంట రుణమాఫీ పథకం. దీని 1,00,000 లోపు కలిగి ఉన్న ప్రతి రైతుకు ఈ ₹1,00,000 ప్రభుత్వమే మాఫీ చేయడం జరిగింది కదా. ఇలా భారతదేశంలో మొత్తంలో ఒకేసారి అధిక మొత్తంలో రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ మాత్రమే ఉంది. ఎందుకు అని అంటే 1,00,000 లోపు ఉన్న రుణాన్ని, 1,00,000 వరకు అంటే 1,00,000 లోపు అంటే ₹99,999 వరకు ఎవరైతే లోన్ సౌకర్యం ఉందో, లోన్ కలిగి ఉన్నారో ఇలాంటి అమౌంట్ను ఒకేసారి రద్దు చేసిన అనగా మాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ మాత్రమే. రెండో అంశం ఏంటిది అని అంటే భారతదేశం మొత్తంలో విడతల వారీగా అధిక మొత్తంలో రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మహారాష్ట్ర రాష్ట్రము, రెండవది తెలంగాణ. ఒకేసారి మొత్తంలో అంటేనేమో తెలంగాణ. భారతదేశం మొత్తంలో విడతల వారీగా రైతుల యొక్క రుణమాఫీ అత్యధిక మొత్తంలో ఎక్కువ అమౌంట్ను విడతల వారీగా రుణమాఫీ చేసిన రాష్ట్రం మహారాష్ట్ర అయితే రెండవ రాష్ట్రము తెలంగాణ. ఒకేసారి అంటేనేమో అప్పుడు తెలంగాణ అవుతుంది. ఈ అంశాలు చూసుకోవాలి. రెండో అంశం ఏంటిది అని అంటే ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులు ఇప్పుడు రైతుల యొక్క రుణమాఫీకి అర్హతనేమో పౌర సరఫరాల శాఖ జారీ చేసే ఆహార భద్రత కార్డు అంటున్నాం. కానీ బ్యాంకులు కూడా రైతులు లోన్కి ఎలిజిబిలిటీ ఉన్నారా లేరా అని వారి యొక్క డీటెయిల్స్ తీసుకోవాలి అని అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NIC పోర్టల్లో రైతులకు సంబంధించిన వివరాలు పొందుపరచడం జరుగుతుంది. ఈ NIC పోర్టల్లో రైతుల యొక్క సమాచారం ఆధారంగా బ్యాంకులు ఏం చేస్తాయంటే రైతులకు రుణమాఫీ వీళ్ళు అర్హత కలిగి ఉన్నారా లేదా, వీరి యొక్క డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పి బ్యాంకులు చెక్ చేసి వారి ఖాతాలోకి లోన్ సౌకర్యం అనేది అందించడం జరుగుతుంది. అయితే ఈ NIC పోర్టల్లో పొందుపరిచిన రైతుల వివరాలలో ఏమైనా జాప్యం ఉన్నా, ఏమైనా సమస్యలు లోపించినా ఈ రెండింటి మధ్య సమన్వయ అధికారిగా ఎవరు ఉంటారంటే వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్. ఎవరు ఉంటారు ఇక్కడ? వ్యవసాయ శాఖ కమిషనరు మరియు డైరెక్టర్. వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ వీరిద్దరి మధ్యలో సమన్వయ అధికారిగా ఉండి వీరి రెండింటిని అనుసంధానం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే వీరిద్దరి మధ్యలో ఉండి ఏవైనా లోపాలు ఉన్నా, సమస్యలు ఉన్నా వాటిని క్లియర్ చేపించి ఇందులో ఉన్న సమాచారం ఆధారంగా బ్యాంకుల ద్వారా రైతులకు నేరుగా వారి ఖాతాలోకి లోన్ సౌకర్యం అందించే నోడల్ ఏజెన్సీ అధికారి ఎవరుంటారంటే వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్. మొత్తం పంట రుణమాఫీ పథకం 2024 పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ గారు నోడల్ ఏజెన్సీ అధికారిగా వ్యవహరిస్తారు. వారి యొక్క ముఖ్య విధి ఏంటి అంటే బ్యాంకులు ఎవరైతే లబ్ధిదారులు అర్హత కలిగి ఉంటారో వారి యొక్క సమాచారం NIC పోర్టల్లో ఏమైనా లోపాలున్నా, జాప్యాలున్నా ఈ రెండింటి మధ్య అనుసంధానం చేస్తూ సంధానకర్తగా ఎవరు ఉంటారంటే వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఉండి రైతుల యొక్క సమస్యలు ఏమైనా ఫిర్యాదులు ఉన్నా వాటిని కూడా క్లియర్ చేసేది వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్. ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ని కూడా ఏర్పాటు చేస్తారు రైతుల నుండి ఫిర్యాదులు తీసుకోవడానికి. వీటన్నిటికీ నోడల్ ఏజెన్సీ అధికారి ఎవరు? వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్. ఈ స్కీమ్లో భాగంగా 2 లక్షల పైగా ఎవరైనా రుణం కలిగి ఉన్నారనుకో, ఒకవేళ ఏ అనే ఒక రైతు 2,60,000 రూపాయల వరకు రుణమాఫీ వర్తించాలని చెప్పి బ్యాంకుకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం ఎంత 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి ఒక స్కీమ్ను ప్రవేశపెట్టింది. అయితే 2,60,000 రూపాయల లోన్ సౌకర్యం ఉన్న ఒక రైతు వెళ్తే అతను ఏం చేయాలంటే ముందుగా 60,000 రూపాయలను బ్యాంకులో జమ చేయాలి. ఈ 60,000 రూపాయలను ఫస్ట్ జమ చేసిన తర్వాతనే ఇతనికి ఈ 2 లక్షల రూపాయలు, మిగిలిన 2 లక్షల రూపాయలు అనేది ప్రభుత్వమే మాఫీ చేయడం జరుగుతుంది. కానీ ముందుగా ఈ 60,000 రూపాయలను ఏం చేయాలి? అతను బ్యాంకులలో జమ చేసిన తర్వాతనే ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే పంట రుణమాఫీ పథకం 2024కి సంబంధించి పథకం ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, మొదటి దశ ఎప్పుడు ప్రారంభించారు, రెండవ దశ ఎప్పుడు ప్రారంభించారు, మూడో దశ ఎప్పుడు ప్రారంభించారు, మూడో దశలో భాగంగా అత్యధిక లబ్ధిదారులు ఉన్న జిల్లా, అత్యల్ప లబ్ధిదారులు ఉన్న జిల్లా. ఈ మొత్తం పథకానికి వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నోడల్ ఏజెన్సీ అధికారిగా బ్యాంకులకు మరియు NIC పోర్టల్కు మధ్య ఏమైనా లోపాలు, సమస్యలు వచ్చిన వీటి మధ్య సమన్వయ అధికారిగా ఉండేది వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్. ఈ అంశాలను చూసుకోవాలి. 2,50,000కు మించి లోన్
అసౌకర్యం ఉంటే వారికి ఏం చేయాలి, మిగిలిన అమౌంట్ని ఎక్కువగా 2 లక్షలకు పైగా ఉన్న అమౌంట్ను బ్యాంకులలో జమ చేయాలి, మిగిలిన అమౌంట్ను ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఈ అంశాలను దీనిలో పొందుపరచడం జరిగింది. మనం పంట రుణమాఫీ పథకం 2024 సంబంధించిన అంశాలు చూసినాము. నెక్స్ట్ తర్వాత పథకానికి సంబంధించిన అంశాలు చూడాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.